ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, విదియ, రాత్రి 9:22 తదుపరి తదియ, ఉత్తర, రాత్రి 2:54 తదుపరి హస్త, వర్జ్యం, ఉదయం 8:17 నుంచి 10:03 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 6:55 నుంచి 8:41 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:22 వరకు, తిరిగే 2:55 నుంచి 3:41 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, సూర్యోదయం ఉదయం 6:25, సూర్యాస్తమయం సాయంత్రం 6:01. రాశి ఫలాలు. మేషం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉపాధి, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు వినోదాలు, వేడుకలో పాల్గొంటారు. వృత్తిపరమైన ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వృషభం, ప్రేమానుబంధాలు బలపడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. చిట్ఫండ్లు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితిపై ప్రియతములతో చర్చిస్తారు. అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మిథునం, బదిలీలు, మార్పులకు అనుకూలం. అద్దె నిర్ణయం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. తల్లిదండ్రుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కర్కాటకం, వాహనాల కొనుగోలుకు అనుకూల సమయం. సోదరీసోదరుల విషయాలో శుభపరిణామాలు సంభవం. విలువైన పత్రాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. రహస్య సమాచారం తెలుసుకుంటారు. సింహం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్, షేర్ల లావాదేవీలకు అనుకూల సమయం. కన్య, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సమావేశాల్లో సత్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. ప్రముఖులతో సమావేశాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. తుల, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సినిమాలు, ఎగుమతులు, ఫోటోగ్రఫీ, కళారంగాల వారికి శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. వృశ్చికం, వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన సమస్యలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనుస్, వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. మకరం, శుభవార్త అందుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వాహనాల కొనుగోలుకు అనుకూలం. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుంభం, పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బీమా, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలకు అనుకూలం. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మరమ్మతులకు వెచ్చిస్తారు. మీనం, కుటుంబ సభ్యుల కోసం సమయం వెచ్చిస్తారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.